హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీతో ఒక హెల్దీ వెయిట్ లాస్ రెసిపీని అయితే నేను షేర్ చేస్తున్నా. ఇది బ్రేక్ఫాస్ట్కి లేకపోతే డిన్నర్కి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇందులో క్యాలరీ కంటెంట్ అయితే మనకి తక్కువగా ఉంటుంది. దీనివల్ల వెయిట్ లాస్లో అయితే మనకి బాగా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హై ఫైబర్ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్. దీనివల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్స్ అవ్వకుండా ఉండడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ప్రాసెస్ని అయితే చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి. ఇది నేను 2 చీలాస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ క్వాంటిటీలో. ఇందులోనే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ టొమాటో, ఆనియన్ అండ్ చిల్లీస్ అయితే వేసుకున్నాను. ఇందులోనే మీకు కావాలంటే సన్నగా తురుముకున్న క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వాము తీసుకొని దీన్ని బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాము తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇందులోనే చిటికెడు పసుపు, మనకి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మనం బాగా ఒకసారి డ్రై మిక్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. మనకి మీడియం కన్సిస్టెన్సీ ఉంటే మనం చీలాస్ వేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. పిండిని మిక్స్ చేస్తున్నప్పుడు మనకి ఉండలు లేకుండా చూసుకోవాలి. ఉండలు ఉంటే మనకి పెనం మీద అతుక్కుపోతాయి. సో మనం అట్లు కరెక్ట్గా వేసుకోలేము. ఇక బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు. మనం ఇంకా అట్లయితే వేసుకోవచ్చు. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండ్లీ పెట్టి మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా ముందుగానే ఆనియన్ అయితే బాగా రుద్దుకొని పెనం వేడయ్యాక అట్లు వేసుకోవాలి. ఈ థిక్నెస్లో అట్టు వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను అయితే పెట్టి ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇక మూతనైతే తీసి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. కుక్ చేసుకునే దానికైతే నేను 0 ఆయిల్ యూస్ చేశాను. జస్ట్ స్టార్టింగ్లో మాత్రం మనం ఆనియన్తో పెనం మీద కాస్త స్ప్రెడ్ చేసాం అంతే. తర్వాత అయితే నేను ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యూస్ చేయలేదు. ఇక రెండు వైపులు మనకి బాగా కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా మింట్ చట్నీ, గ్రీన్ చట్నీ, లేకపోతే మనము ఏదైనా ఊరగాయ ఉన్నా కూడా సరిపోతుంది. ఏవి లేకపోతే పెరుగుతో కూడా తినేయచ్చు. ఇక మిగిలిన బ్యాటర్తో సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఇంకా ఎన్ని అట్లు వస్తాయో అన్ని వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 2 వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.